నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. చాలా మంది రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ యాప్‌పై టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఈ అధికార ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతినిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు. తమకు తాము బుక్ చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా బుకింగ్ చేస్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఒకరి ఐడీని ఉపయోగించి ఇతరులకు టికెట్లు బుక్ చేయడం నేరమని, ఇందుకు జైలు శిక్ష పడుతుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నమ్మి వేలాది మంది ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం రైల్వే దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఐఆర్‌సీటీసీపై రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఇండియన్ రైల్వేస్ వివరించింది. ఐఆర్‌సీటీసీపై ఒకరి ఐడీ నుండి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష పడుతుందనేది అవాస్తవమని, ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. యూజర్లు తమ ఐడీని ఉపయోగించి వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టికెట్లు బుక్ చేయవచ్చునని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఆర్‌సీటీసీ ఈ బుకింగ్‌కు సంబంధించిన పలు నిబంధనలు వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ యూజర్లు వారి వ్యక్తిగత ఐడీని ఉపయోగించి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా బంధువులకు టికెట్లు బుక్ చేయవచ్చు. వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టికెట్లు బుకింగ్‌పై ఎలాంటి పరిమితి లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే వ్యక్తిగత ఐడీని ఉపయోగించి నెలకు గరిష్టంగా 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే వ్యక్తిగత ఐడీలను ఉపయోగించి బుక్ చేసిన టికెట్లు వాణిజ్యపరంగా విక్రయించకూడదని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 143 ప్రకారం ఇలాంటి కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు.